సమంతి, ఏమైందమ్మా? టీవీలో ఇప్పుడే చూశాను. ఉండలేక నేను బాబు పరిగెత్తుకొనొచ్చాం. అమ్మ నాన్న ఇలా చేస్తారని అనుకోలేదత్తా. నేను తీసుకొచ్చిన అన్నంలోనే పురుగుల మందు కలుపుకొని తిని చనిపోదామని చూశారు. ఏమంత కష్టం వచ్చిందని ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారో నాకేం అర్థం కావట్లేదు అత్తా. ఊరుకోమ్మా, ఏం కాదు, ఊరుకో. ఇప్పుడు ఎలా ఉందట? ఏమన్నారు డాక్టర్ గారు? అప్పుడే ఏం చెప్పలేమంటున్నారు అత్తా. చామ్, నువ్వేమీ భయపడకు. మీ అమ్మ నాన్నకి మంచి ట్రీట్మెంట్ చేయిద్దాం. ఎంత ఖర్చైనా పర్వాలేదు, వాళ్ళకి ఏ ప్రమాదం రాకుండా కాపాడుకుందాం. అమ్మ నాన్న ఎందుకు ఇలా చేశారో నాకు అర్థం కావట్లేదు బాబు. వాళ్ళిద్దరికి ఏమైనా అవుతాయి, నేను అనాథనైపోతాను. నాకంటూ ఉన్నది వాళ్లే కదా బాబు. వాళ్ళ కోసమే కదా నేను బతుకుతున్నాను. ఒక్కసారి కూడా నా గురించి ఆలోచించకుండా ఎలా చేశారో చూడండి. ఒక్కోసారి మనుషులు చేయలేని తప్పుని మనసులు చేయిస్తాయి. వాళ్ళిద్దరూ ముందు కోలుకుంటే ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో ఏమైందో తెలుస్తుందమ్మా. నువ్వేమీ బాధపడకో. ఏమీ కాదని చెప్తున్నాను కదా, మేమొచ్చాం కదా. నువ్వు ధైర్యంగా ఉండు. డాక్టర్ గారు, లోపల ఉన్న పేషెంట్స్ కండిషన్ ఏంటి? వాళ్ళకి ఏ ప్రమాదం లేదు కదా? ట్రీట్మెంట్ జరుగుతుంది సార్. ప్రజెంట్ అయితే సీరియస్గానే ఉంది. ట్రీట్మెంట్ పూర్తయితే గానీ పేషెంట్స్ కండిషన్ ఏంటనేది చెప్పలేము. ఎంత ఖర్చైనా పర్వాలేదు, వాళ్ళకేం కాకుండా చూడండి. కావాలంటే వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేద్దాం. ఎక్కడైనా ఇదే ట్రీట్మెంట్ జరుగుతుంది. కొంచెం సేపు మీరు ప్రశాంతంగా ఉంటే ట్రీట్మెంట్ అయిన తర్వాత రిజల్ట్ ఏంటనేది తెలుస్తుంది. డబ్బుల గురించి మాత్రం మీరు ఆలోచించొద్దు డాక్టర్. వాళ్ళకెంత ఖర్చైనా పర్వాలేదు, నేను చూసుకుంటాను. అది కూడా ప్రాబ్లం లేదు. ఆల్రెడీ ఎవరో పెద్దవాళ్ళు ఫోన్ చేశారు. ఖర్చు మొత్తం మేమే చూసుకుంటాం, బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వనని చెప్పారు. మీ నాన్నగారు మీ అమ్మగారి కోసం ఎవరు ఫోన్ చేసి ఉంటారు? ఏమో ఏమో తెలియడం లేదు బాబు. అంత పెద్దవాళ్ళు మాకెవరు తెలుసు? బాబు,